మండల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలిసిన విషయమే. శాసనసభ సమావేశాలతో పాటు మండల సమావేశాలు రెండు అయ్యాయి. మా పార్టీ మాతో పాటు రాష్ట్రంలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్లో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అందులో వాళ్ళందరితో కలిసి గత కొన్ని రోజులుగా మేము డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, లీకేజీలు జరిగాయి, ఉద్యోగాలు నమ్ముకున్నారు, డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వీడియో కాల్స్ కూడా ఉన్నాయి, మీరే చూశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలి అని చెప్పి మేము వచ్చి మరి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రి తప్పుకోవాలి ఆ బాధ్యత నుంచి అనేది మా ప్రధానమైన డిమాండ్. దాని మీద వచ్చి విధాలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి మరి విద్యాశాఖ మంత్రి కానీ, లేదు ఆ వెన్నుపోటు పార్టీలో ఉన్న నాయకులు కానీ ఇష్టారాజ్యంగా వారు మాట్లాడుతున్నారు. నిన్న వరకు పెద్ద పెద్ద మాటలు చెప్పారు వాళ్ళు. ఇగో ఇది చేస్తాం, అధికారులతో వచ్చి ఇది వివరణ ఇచ్చాం, అది వచ్చామని మండలి సమావేశాలు శాసనసభలో వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు విద్యామంత్రి. కౌన్సిల్లో వచ్చి మేము ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నాం దాని మీద చర్చ జరగాలని. బీఎస్సీ మీటింగ్ ఏదో జరిగింది, బీఎస్సీలో కూడా డిమాండ్ చేస్తాం. పోనీ ఇవాళ పెట్టలేదు, రేపు పెట్టండి అది తెచ్చండి. 20వ తారీఖున పెడతారంట, తెచ్చాను. అది పెడతారో ఎందుకు ఆఖరి రోజు నాడు అంటే తోక ముడుచుకొని ఈ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి, అవకతవకలు జరిగాయి కాబట్టి, ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు వచ్చి అన్నీ అమ్ముకున్నారు కాబట్టి, దాంట్లో శానిటరీ ఎక్కడ కనిపించింది కాబట్టి వాళ్ళు వచ్చి ఇది పెట్టట్లేదు. ఎందుకు పెట్టరు చెప్పండి? మీరు మీ ప్రతి అడగండి. మరి రోజు రండి, డిబేట్కి రండి, చర్చిద్దాం రండి అని చెప్పారు కదా. మేము మా పర్సనల్ సరిపోవా మా సభ్యులందరూ చర్చించడానికి? మీకు ఏంటి దొందరగిరి అంత విడ్డూరం అండి. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళంట ఏదైతే డిఎస్సి బస్సులు మనం నిర్వహిస్తున్నప్పుడు ఎస్సీఆర్టీను కన్వీనర్కి బాధ్యతలు, అలాగే డిఎస్సి కన్వీనర్ బాధ్యతలు ఎందుకే ఒకరినే పెట్టావు, వారొకరు వీరొకరు ఉండొచ్చు అంటే ఉంటే తప్పేటి. దేశం కొట్టిపోయింది, రాష్ట్రం కొట్టిపోయింది. ఎందుకు అక్కడ ఎక్కువ ఒకే మనిషిని పెట్టుకొని మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చనే ఆలోచన మా తాలూకా ఇది డిమాండ్. దానికోసం ఈ అక్రమాదారణ కారణం దానికోసమే చేస్తారు. మేము వ్యక్తులను ఆపాదించట్లేదు. ఎందుకు ఇద్దరిని పెట్టుకోవడం అంటే ఒకరిని పెడితే తప్పు ఏంటి? ఎప్పుడైనా జరిగారుగా చెప్పండి. ఎప్పుడైనా జరిగితే లేదా రాష్ట్రం కొట్టుపోయిందా? ఎఫిషియెంట్ అధికారులు లేరా? చేసే మనుషులు లేరా?